ఎవరికి రావట్లేదు అనుకుంటా. మరి సమయము మనకి ప్రార్థన సమయం 8:30 గంటలకి అయినా మరి వాతావరణ రీత్యా 9 గంటలకు ప్రారంభిస్తున్నా మరి రాలేకపోతున్నారు. రానున్న దినాల్లో క్రమంగా ఎండాకాలం వస్తుంది కాబట్టి మీరు పెందలకాడ వస్తే ఆరాధన పెందలకాడ ప్రారంభమైంది. మీరు ఆలస్యంగా వచ్చారనుకో ఆలస్యంగానే ప్రారంభమైంది. తద్వారా మనమే సమస్య ఎదుర్కోవాలి. కనుక ఒక క్రమానికి మనము అలవాటు చేసుకోవటం ఎంతో అవసరం. మంచిది. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానం మనం విందాం. మరి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, జీవాధిపతి, నీకే స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. మాతో నీవు మాట్లాడినందుకు మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మీరు దర్శించండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతి విధమైన వ్యతిరేకతను తొలగించండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, అంగీకరించగలిగిన హృదయం యేసు నామంలో మాకు కలుగు చేయబడునుగాక. మీ నామానికి మహిమ చెల్లిస్తూ కృపను కోరుతూ యేసు నామంలో అడిగి ప్రార్థించి స్తుతించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. రైట్. హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయము మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలండి. బాగున్నారా? బాగున్నారు అందరూ? బాగాలేదా? రైట్. గడిచినటువంటి వారము మరి సంవత్సరానికి ప్రప్రథమంగా మొదటి ఆదివారాన్ని దేవుడు మనకి దయచేశాడు. అందుని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. మరి ఎంతమంది గడిచిన వారము దేవుని యొక్క వాక్యాన్ని విన్నారా? ఏమన్నారు? యాకోబునకు దేవుడిచ్చిన దర్శనము. యాకోబును దేవుడు ఎలాగా దర్శించాడో, యాకోబును దేవుడు ఎలా మరి ఒక దర్శనం రీతిగా ఆయనకు మరి ప్రత్యక్షమయ్యాడో తెలుసుకున్నాం కదా. జ్ఞాపకం ఉందా? గుర్తొచ్చిందా? ఏం నేర్చుకున్నాం? ఒక స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలంలో తన ప్రయాణం చేస్తున్నప్పుడు అసలు ప్రయాణం చేయడానికి కలిగిన కారణం ఏంటి? ఈ రోజున నేర్చుకున్న కొన్ని విషయాలు యాకోబు నుండి ఇశ్రాయేలు నుండి మరి ఆ నూతన అద్భుతమైనటువంటి వ్యక్తిగా హోషేరు అన్నటువంటి యొక్క అనుభవములోనికి దేవుడు యాకోబును ఎట్టి రీతిగా నడిపించాడో మనం ఈ సంవత్సరంలో లేదా ఈ యొక్క మాసములో అట్టి రీతిగా ఎలా మనము ఉంటే దేవుడు మనను అట్టి రీతిగా మారుస్తాడో మనం నేర్చుకుందాం. ఏమండి, మార్పు లేకపోతే మన జీవితంలో పరివర్తన లేకపోతే నీవు ఫలానా వ్యక్తివి అని ఎవరు కూడా గుర్తించడం అనేటువంటిది జరగదు. గడిచిన సంవత్సరంలో అనేకమైనటువంటి తీర్మానాలు నా జీవితంలో నీవు కలిగి ఉండినప్పటికీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క పరిశుద్ధ దినములో నీవు దేవుని బట్టి ఒక నూతన తీర్మానాన్ని కలిగి ఉండటం ఎంతో అవసరము. ప్రైజ్ ద లార్డ్. గమనిస్తూ ఉన్నప్పుడు ఎందుకు యాకోబు పారిపోయాడు? యాకోబు పారిపోవడానికి ఉన్నటువంటి యొక్క కారణం ఏంటి అంటే, ఇస్సాకు ఏం చేశాడు? యాకోబు తండ్రి పేరేంటి? యాకోబు తండ్రి పేరేంటి చెప్పండి. 28వ అధ్యాయంలో చూస్తే అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. తర్వాత దానికి ముందున్నటువంటి యొక్క అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు ఇస్సాకుకు 2 కుమారులు, ఏశావు, యాకోబు. వీరిరువురు అన్నదమ్ములుగా ఉంటూ ఉన్నారు. యాకోబు ఎప్పుడు కూడా తల్లి దగ్గరే ఉండేటువంటి వాడు, తల్లి కొంగున ఉండేటువంటి వాడుగా ఉన్నాడని చెప్తారు. మరి ఈ యొక్క ఏసేబు వచ్చేసరికి కష్టపడి పనిచేస్తూ వేటాడేటువంటి ఒక విషయంలో చక్కని నైపుణ్యతను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ యొక్క ఇస్సాకు మరణ ముందేటువంటి ఒక దినములు వచ్చినప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది, ఆయనకు మందదృష్టి వచ్చేసింది. ఆ సమయంలో తన పెద్ద కుమారుని పిలిచి ఆశీర్వదించాలని పిలిచాడు. అయ్యా, నేను చనిపోయే దినాలు వస్తూ ఉన్నాయి, నా వయసు మరి పైబడుతూ ఉన్నది, నేను ఎప్పుడు చనిపోతానో తెలీదు, అయితే
నిన్ను ఆశీర్వదించాలని నేను తలస్తున్నాను కనుక నా కొరకు మంచిగా వేటకు వెళ్ళి ఒక మంచిగా నీవు జంతువుని వేటాడి మంచి రుచికరమైన ఆహార పదార్థాన్ని నువ్వు సిద్ధపరచి తీసుకుని వస్తే నేను దాన్ని స్వీకరించి నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ విషయం తల్లి వింది. అరే, పెద్దోడికి నా ఆశీర్వాదాను, నా చిన్న కుమారుడు వాడు ఆశీర్వదించబడాలి అని ఏం చేసింది తల్లి. ఈ మాటలు విని యాకోబును పిలిచి, నాన్న యాకోబిట్రా, మందులో శ్రేష్టమైనటువంటి ఒక గొర్రె పిల్లని తీసుకునిరా, మీ నాన్నకి ఎలాగ రుచికరంగా ఉండాలో అలాగ నేను ఆహారాన్ని సిద్ధపరుస్తాను, వెళ్ళి మీ నాన్నగారికి ఇచ్చి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకో అని యాకోబుకు తెలియచేసింది. గమనిస్తే ఏశావుకి ఒంటి నిండా రోమములు ఉన్నాయి, ఎంటికలు ఉంటాయి. అప్పుడు అన్నాడు, అమ్మా మరి అన్న గొంతు వేరు, నా గొంతు వేరు, అన్న శరీర తీరు వేరు, నా శరీర తీరు వేరు అన్నప్పుడు ఆ తల్లిగారు ఏం చేశారంటే, రే నేను చూసుకుంటా ఆ విషయాలన్నీ, నువ్వేం చేయాలి, నువ్వు ఆశీర్వదించబడటం నాకు కావాలి అని ఈ విధమైన పరిస్థితి రీత్యా యాకోబును ఏం చేసిందంటే ఆ యొక్క గొర్రె చర్మంను కప్పింది. ఈ యొక్క ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్ళినప్పుడు ఆహారాన్ని ఇచ్చి వారి మధ్య జరిగిన సంభాషణ, అన్నా నేనే అయ్యా నాన్నగారు నేను పెద్దవాడిని, మీ కొరకు ఆహారాన్ని తెచ్చా అని ఈ విధమైన క్రమం జరుగుతూ వస్తూ ఉన్నది. ఆయన ఇస్సాకు తింటాం, యాకోబును ఆశీర్వదించటం, ఈ కార్యాలన్నీ జరిగిపోయినాయి. మరి కష్టపడి ప్రయాసపడి వచ్చినటువంటి ఆ యొక్క ఏశావు తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా నాన్నగారు నాకు చెప్పిన మాట ప్రకారంగా నేను చేశాను, ఇదిగో ఈ ఆహారం తీసుకున్నాను, ఆశీర్వదించండి అంటే అప్పటికే సమయం అంతా కూడా అయిపోయింది. ఆశీర్వాదాలంతా కూడా యాకోబు నాకు ఇచ్చేశాడు. చాలా బాధపడినాడు. అప్పుడు ఏం జరిగిందంటే తమ్ముడి మీద ఎంతో కోపము కలిగి తమ్ముడిని చంపాలి అన్న ఉద్దేశంతో ఏశావు తమ్ముడైనటువంటి యాకోబు మీద పగగలిగి చంపడానికి ప్రయత్నించాడు. తల్లి ఊరుకోలేదు. అయ్యా నీవు నా సహోదరి ఇంటికి లాబాని ఇంటికి వెళ్ళు, అక్కడ కొన్ని దినాలు నువ్వు అక్కడ ఉండు, మీ అన్నకి నీ మీద కోపం తగ్గేంత వరకు నువ్వు అక్కడ ఉండు, మరలా నేను కబురు పెడతాను, నువ్వు అప్పుడు వద్దు కానీ అని చెప్పింది. సరే పరుగు తీస్తా ప్రయాణమయ్యాడు. ఇది జరిగినటువంటి యొక్క సంఘటన. గమనిస్తే ఈ ఉదయ కాలము మన అంశము యోషేరు ఏంటండి, యోషేరును అన్నటువంటి యొక్క అనుభవంలో మనము రావాలి. యోషేరు అన్నటువంటి యొక్క మాటకు అర్థం ఏంటంటే బలము కలిగినటువంటి వాడు. ఏమండి, ఎటువంటి వాడు? బలము కలిగినటువంటి వాడు, బలము కలిగినటువంటి వ్యక్తి అని అర్థంగా ఉంటా ఉన్నది. యాకోబు మోసగాడు. ఏమండి, ఎటువంటి వాడు? యాకోబు స్థితి ఎటువంటిది? మోసం చేసే పరిస్థితి. నా స్వభావము కూడా మోసపూరితమైన స్వభావములో ఉన్నటువంటి వారముగా ఉన్నాము. దేవుడికి మోసం చేసే వాళ్ళంటే ఇష్టమా? మోసం చేసే వాళ్ళని దేవుడు ఇష్టపడతారా? ఇష్టపడు. నూతనమైన రీతిలో మార్చబడినటువంటి విధానంలో ఉండినప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. ఇలా ఈ క్రమం అంతా జరిగింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడో అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు 29వ అధ్యాయంలోనికి వస్తే 28వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు బెర్షెబా నుండి హూరునకు వెళ్ళేటువంటి ఒక ప్రాంతంలో యాకోబు జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అది గడిచినటువంటి ఒక వారం నేర్చుకున్నాం. దేవుడు యాకోబుని దర్శించాడు. చివరి యొక్క వచనాలలోనికి వస్తే ఆయన దేవునితో ఒక ప్రార్థన చేశాడు. దేవునితో మాట్లాడినటువంటి ఒక మాటను మనం చూస్తాం. యాకోబు ఏమన్నాడు గమనిస్తే 21వ వచనంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చదివితే, యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదనని యాకోబు దేవునికి అక్కడ మొక్కుబడి చేశాడు. ఆయన పారిపోయేటువంటి క్రమంలో దేవుని దర్శనాన్ని చూశాడు ఆ స్థలములో. తరువాత తన మామ దగ్గరికి పారిపోతూ వచ్చాడు. లాబాను దగ్గరికి వెళ్ళాడు. అసలే ఆయన ఇంకా నంబర్ 1 దొంగ, మోసగాడు. యాకోబే మోసగాడు అనుకుంటే యాకోబు మామ ఇంకా మోసగాడు.
నీవు ఒకరిని మోసగించాలనుకుంటే నిన్ను మోసగించే వాళ్ళు చాలా మంది ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క మోసయుక్తమైనటువంటి యొక్క పరిస్థితి నుండి దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. ఆమేన్. ఎలా మార్చాడండి? ఇశ్రాయేలుగా మార్చాడు. మోసగాడుగా ఉన్న యాకోబు దీవించబడినాడు. మోసగాడుగా ఉన్నటువంటి యొక్క యాకోబు దేవుని బట్టి బలమును ఆయన పొందుకున్నాడు. అధికముగా బలము కలిగినటువంటి వాడు అధికముగా పొందుకున్న దానిని బట్టి వాడు అధికముగా ఇతరులకు వాడు ఇచ్చే వ్యక్తిగా ఉండగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించమని కోరుతున్నాను. దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడో దీవించినటువంటి దేవుని బట్టి నీవు ఏం చేయాలి? ఇతరులను కూడా అదే రీతిలో నీవు దీవెనలోనికి వారిని నడిపించేందుకు నీవు సహాయాన్ని చేయగలగాలి. నిన్ను దీవించిన దేవుని బట్టి నీవు ఇతరులను ఏం చేయాలా? దీవించాలి, ఆశీర్వదించగలగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తున్నప్పుడు యాకోబు తన జీవితంలో ఒక సందర్భంలో దేవునితో పోరాడినప్పుడు, దేవుణ్ణి కలుసుకునేటప్పుడు తన జీవిత స్థితిని దేవుడు మార్చినాడు. అప్పటి వరకు ఆయన యాకోబుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవునితో పోరాడుటకు ఆయన ఇష్టపడుతూ వచ్చాడో అప్పుడు దేవుడు ఆయనను నూతనమైన విధానంలోనికి దేవుడు మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. యోషేరును అన్నటువంటి యొక్క అనుభవంలోనికి దేవుడు ఆయనను మార్చినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 32వ అధ్యాయము 22 నుండి 31వ వచనంలోనికి మనము వెళ్దాం. 32వ అధ్యాయము 21 నుండి 31 వరకు చదువుకుందాం. గమనిస్తూ ఉన్నప్పుడు అతడు కానాను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ వేరు దాటించి తను కలిగినదంతయు పంపివేశాను. ఇక్కడ గమనించమని కోరుతున్నాను. తనకు కలిగినదంతయు కూడా పంపివేశాను. కలిగినదంతా అండి, గమనించాలి, మాట గుర్తుపెట్టుకోనండి. కలిగినదంతా పంపివేశాడు. ఎవరి యొద్దకు పంపాడు? దేనికి కొరకు పంపించినాడు అంటే ఇందాక మనం విన్నాం కదా. అన్న ఏం చేశాడు? యాకోబు మీద, ఏశావు యాకోబు మీద పగబట్టినాడు. దేనికి? ఆశీర్వాదములు అంతా కూడా, లేదా సమస్త ఆశీర్వాదం తండ్రి యొద్ద నుండి మోసయుక్తముగా ఆయన స్వీకరించిన దాన్ని బట్టి ఏం కలిగింది? ఏశావుకి కోపం వచ్చింది. రే, నాకు రావాల్సిన దానిని వీడు దొంగిలించాడు. నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని, నాకు చెందవలసినటువంటి ఒక ఆశీర్వాదాన్ని నన్ను మోసం చేసి వీడు తీసుకున్నాడు. నేను వీడిని చంపాలి అన్నటువంటి ఒక ఉద్దేశము ఏశావులో కలిగింది. అందునిమిత్తం పారిపోయాడు. మరలా 20 సంవత్సరాల తర్వాత అన్న యొద్దకు వస్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాల తర్వాత. ఎంతమంది అంటే 16 మంది ఆయన కుటుంబం. 2 భార్యలు, 2 దాసీలు, వారు కలిగినటువంటి పిల్లలు, వారంతా కూడా ఆ యొక్క అన్నను ఎదుర్కొనడానికి వారు వస్తూ ఉన్నారు. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే, ఇక్కడ గమనించినప్పుడు ఆ 12వ వచనంలోనికి 13వ వచనంలోనికి వద్దాం. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా చూడండి, 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 ఒంటెలను, పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు ముందు నడువుము, ఎడమ నుంచి నాకంటే ముందుగా పోడని తన దాసులతో చెప్పాను. అబ్బా, ఇక్కడ కూడా మోసమే. ఏం చేస్తున్నాడు? అన్న వస్తున్నాడటువంటి సంగతి యాకోబు విన్నాడు. సరే, విన్న తర్వాత ఏం చేశాడు? రే, ఇదిగో ఈ యొక్క కానుకను తీసుకుని ముందు మీరు వెళ్ళండి, మీ వెనక నేను వస్తాను అని కానుకను, అలాగే ఆయన కుటుంబాన్ని కూడా పంపించాడు. తాను 2గా చేసి, తన గుంపును 2గా చేసి పంపించాడు. ఒక గుంపును తన అన్న నాశనం చేస్తే మరొక గుంపునకు రావటానికి సమయం ఉంటుందిలే,
ఈ సమయంలో నేను మరలా పారిపోవచ్చు అన్నటువంటి ఒక మోసయుక్తమైన తలంపు బహుశా ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి ఏమని ఉంటాడంటే, అయ్యా మీరు వెళ్ళండి, నేను వస్తాను మీ వెనక అని చెప్పాడు. ఏమండి, యజమానుడు ముందుండాలా వెనకుండాలా? ముందే ఉండాలి. కానీ యాకోబు చూడండి, తన యొక్క ఆలోచన ఎలాగున్నదో. ఏం చేస్తా వచ్చాడు? అయ్యా మీరు వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పినాడు. ఇంకా గమనిస్తూ ఉన్నప్పుడు 22వ వచనం, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. ఏం చేశాడు? ఈ 20 సంవత్సరాల్లో దేవుడు ఆయనను బహుగా ఆశీర్వదించాడు. 29వ అధ్యాయంలో మనం చదువుకున్నాము, అయ్యా నాకు తినటానికి ఆహారము, వేసుకోవడానికి బట్టలు, నేను మరలా తిరిగి వచ్చేంత వరకు నీ కాపుదల నాకు ఉంచు, నన్ను ఆశీర్వదించని యాకోబు ప్రార్థన చేశాడు దేవునితో. అలాగనే దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. కానీ మోసకరమైన బ్రతికే యాకోబుది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఘనతలోనికి తీసుకుని వస్తాడు, వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. అయితే నీ స్థితి మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆశించేటువంటిది విధానం ఏంటి అనగా, నీ యొక్క మనస్సు స్థితి మార్చాలి అన్నటువంటిదే యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం. రక్షకుడైనటువంటి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నీ మతము మార్చమనేటువంటిది కాదు, నీ యొక్క హృదయ తలంపులను మార్పు ఇవ్వాలి అనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తా ఉన్నాడు? మానవులుగా మనలో మోసయుక్తమైన తలంపులు ఎన్నో ఉంటాయి. ఉంటాయా? ఉండవండి. ఒక సామెత చెప్తాడు, తాను తలదన్నేవాడు ఉంటే వాను తలదన్నేవాడు కూడా. అంటే నీవు మోసం చేయటంలో నేర్పరిగా ఉంటే నిన్ను మోసం చేసేవాడు కూడా ఇంకొకడు నేర్పరితనాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనిస్తే యాకోబు పరిస్థితి ఎలాగున్నది అంటే, పెను మీద నుండి పొయ్యిలో పడ్డ పరిస్థితిలాగా అయిపోయింది. ఎలా అన్న వస్తూ ఉన్నాడు, తన సైన్యంతో వస్తూ ఉన్నాడు యాకోబుని చంపడానికి. కానీ దేవుడు యాకోబుని ఏం చేశాడు తెలుసా? యాకోబు జీవితంలో ఇశ్రాయేలుగా మార్చబడే అనుభవాన్ని దేవుడు యాకోబునకు ఇచ్చాడు. ఈ అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్తే యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఇక్కడ గమనిస్తే దేవునితో పెనుగులాడేటువంటి ఒక పరిస్థితిని ఈ యొక్క యాకోబు వచ్చేసాడు. నీ జీవితంలో, నా జీవితంలో మనము దేవునితో పోరాడే విషయంలోనికి రావాలి. అనగా ప్రార్థన చేసే విషయంలో, సహవాసం చేసే విషయంలో పోరాడేటువంటి ఒక అనుభవంలోనికి రావాలి. ప్రభువా నాకు ఇది అనుగ్రహించు, స్వార్థయుక్తమైనటువంటి రీతిలో కాదు, దేవా నీ చిత్తం అయితే నాకు ఇది సహాయం చేయి అని దేవుని చిత్తములో సమస్తమును మనము కలిగి ఉండేందుకు ఈ విధమైన పోరాటాన్ని కలిగి ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. కానీ నీ యొక్క స్వార్థము కొరకు నీవు దేవుని కోరికలు కోరితే దేవుడు ఆ కోరికలను అంగీకరించేవాడు కాదు. ప్రభా నాకు 10 అంతస్తుల బిల్డింగ్ దయచేయి, ప్రభా నాకు మంచి కారు దయచేయి, ప్రభా నాకు ఇదిగో ఒక కేజీ బంగారం దయచేయి. నో, దేవుడు దానికి ఇష్టపడు. ప్రభా నా జీవితంలో నీ చిత్తం ఏంటో అది తెలియచేసి నాకు నెరవేర్చు అని నీవు ఈ రీతిగా నువ్వు అడిగి పోరాడితే దేవుడు నిన్నేం చేస్తాడు? నీ స్థితిని ఆయన మార్పులోనికి తీసుకుని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తున్నప్పుడు పోరాడుతున్నారు. ఎవరితో పోరాడుతున్నాడు? దేవునితో ఆయన పోరాడుతూ ఉన్నారు. ఇంకా గమనిస్తూ ఉన్నప్పుడు తెల్లవారు వరకు అతను పెనుగులాడాను, తాను అతన్ని గెలవకుండా ఉండుట చూచి తన గూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ కూడా వసెలెను. తొడ మీద కొట్టేశాడు. అప్పటి వరకు యాకోబు నేను 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 అన్న పరిస్థితిలో ఉన్నాడు 20 సంవత్సరాలుగా. దేవుడు ఆయనను దర్శించిన కాలము నుండి మరల తిరిగి ఆయన హోరునకు వెళ్ళేటువంటి యొక్క పరిస్థితిలో, ఆ యొక్క ప్రయాణంలో నేనే అన్నటువంటి ఒక విధానంలోనికి వచ్చాడు. కానీ ఎప్పుడైతే యాకోబు దేవునితో పోరాడేటువంటి విధానంలోనికి వచ్చినాడో అప్పుడు దేవుడు యాకోబును ఏం చేశాడు? కొట్టాడు. యాకోబు యొక్క విధానాన్ని దేవుడు మార్చాడు, అహమును తొలగించాడు.
నేను అన్న స్వభావము తొలగిపోయి అయ్యా నీవే అన్న అనుభవంలోనికి దేవుడు యాకోబును నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, కొన్ని సందర్భాల్లో నీ అహమును చేత నేనే అని నీవు అంటావు. నీ అహము పనికి రాదు దేనికి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అయ్యా నీవే అని నీవు అంటే ఆయన ఖచ్చితమైనటువంటి రీతిలో నీకు సహాయమును అనుగ్రహిస్తాడు. ఇప్పుడు గమనించండి, వృద్ధులైన తర్వాత వారి చేతిలోనికి ఏమొచ్చింది? కర్ర వచ్చేసింది కదండి. వృద్ధులైన తర్వాత 70-80 సంవత్సరాలు వచ్చినప్పుడు వారు నడవటానికి సహాయముగా వారి చేతి కర్ర వారు వాడుతూ ఉంటారు. ఎందుకు? పడకుండా దాని మీద వారు ఆధారపడి దాని బలం చేత వీరు నడవటానికి కదా. మన జీవితంలో కూడా వాక్యం అనేటువంటి దేవుని సహాయము కలిగి ఉండటం ఎంతో అవసరము. ప్రైజ్ ద లార్డ్. అందుకే 23వ కీర్తనలో చెప్తాడు, నీ దుడ్డు కరువు నీ దండెము నన్ను ఆదరించింది అని దేవుని యొక్క వాక్యంలో మనం అక్కడ గమనించగలుగుతాం. ఇక్కడ గమనిస్తే యాకోబును దేవుడు విరిచాడు. అవును, అర్థమైందా? బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాకోబును దేవుడు విరిచాడు. తొడగూటి మీద కొట్టగానే ఏమైంది? అది ఆ తొడగూడే వసిలిపోయింది. అంటే ఆ తనున్న స్థానంలో నుండి అది ప్రక్కకు వెళ్ళిపోయింది. సరి చేశాడు దేవుడు. అప్పటి వరకు నా బలము నా అహము నేనే అని చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు దేవుని మీద ఆధారపడటము నేర్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోసగాడుగా ఉన్నటువంటి యాకోబును దేవుడు దీవించాడు. యాకోబును ఇశ్రాయేలుగా చేశాడు. ఇశ్రాయేలు ఏంటి? యాహూరునుగా దేవుడు అద్భుత రీతిగా ఆయనను మార్చినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోసగాడుగా ఉన్న యాకోబును దేవుడు దీవించాడు. మోసగాడుగా ఉన్నటువంటి యాకోబును దేవుడు బలములోనికి నడిపించినాడు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా యందు మీరు ఆనందించడం వలన అధికమైన బలమును నీవు నేను పొందుకొనగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, దేవునిలో మనము ఆనంద